టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోటగా ఆ నియోజకవర్గంలో గత 2 దశాబ్దాలుగా పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది. జిల్లాలో రాజకీయ ఉదంతుడిగా చక్రం తిప్పిన బిజివేముల వీరారెడ్డి దివంగతులు అయ్యాక నేటికి కూడా ఆ కుటుంబ సభ్యులే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్న గెలుపు ముంగిట ప్రతిసారి బోల్తా పడుతూనే ఉన్నారు. దాంతో ఇంతకాలం పార్టీ ఇన్ఛార్జ్ ఉండి పార్టీకి చేసిందేంటి? కొత్త వ్యక్తులకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని కొంతమంది నేతలు పట్టుబడుతున్నారట. అది ఆ నియోజకవర్గం టీడీపీలో చిచ్చురా చేసింది. ఇంతకీ బద్వేలు టీడీపీలో ఆ పరిస్థితికి అసలు కారణమేంటి? కడప జిల్లా బద్వేల్ ఒకప్పటి తెలుగుదేశం పార్టీ కంచుకోట. బద్వేల్ నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన ఘనత బిజివేముల వీరారెడ్డిది. బద్వేల్ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకుని బద్వేల్ వీరారెడ్డిగా పేరు గడించారు. వీరారెడ్డి మరణం తరువాత వారసత్వంగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమార్తె విజయమ్మ 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆ తరువాత జరిగిన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 2009 నుంచి బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం కావటంతో అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కష్టాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా ఇన్ఛార్జ్ మాత్రం విజయమ్మ కొనసాగుతున్నారు. ఇటీవల 2024 ఎన్నికల ముందు నుంచి విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డి ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన తరువాత నియోజకవర్గ టీడీపీలో వార్ మొదలైందట. ఇన్ఛార్జ్ బాధ్యతలు కొత్త వ్యక్తికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు దగ్గర ఓ వర్గం పట్టుబట్టడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం అధిష్టానం IVRS కాల్స్ ద్వారా అభిప్రాయం సేకరించడం ఇప్పుడు నియోజకవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బద్వేల్ నియోజకవర్గం టీడీపీ బాధ్యతలు విజయమ్మ ఆమె కుమారుడు రితేష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. 2009 ఎన్నికల నుంచి విజయమ్మ కుటుంబం ఎవరు పేరు చెబితే వారికి అధిష్టానం టికెట్ కేటాయిస్తోంది. అయినా ఇప్పటి వరకు పార్టీ అభ్యర్థి గెలవకపోవటంపై తెలుగు తమ్ముళ్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో విజయమ్మ రితేష్ రెడ్డి కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకురావటం వల్లే ఓటమి పాలవుతున్నామంటూ నియోజకవర్గం క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వీరారెడ్డి కుటుంబానికి విధేయుడిగా విజయమ్మ రితేష్ రెడ్డిలతో కలిసి పనిచేస్తూ వచ్చారు ప్రస్తుత DCCB చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి. ఆయన సడన్ గా నియోజకవర్గ ఇన్ఛార్జిగా పోటీలో ఉన్నారంటూ జిల్లాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రచారాన్ని బలపరుస్తూ అధిష్టానం IVRS కాల్స్ ద్వారా అభిప్రాయం చేపట్టడంతో ఇన్ఛార్జ్ మార్పు తప్పదు అని ఓ వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుపై ఒకవైపు జోరుగా ప్రచారం సాగుతుంటే రితేష్ రెడ్డి అనుచరులు మాత్రం వీరారెడ్డి కుటుంబం తప్ప ఇంకెవరిని నియమించినా ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు. నియోజకవర్గం ప్రజల కోసం వీరారెడ్డి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, వీరారెడ్డి 4 దశాబ్దాల పాటు బద్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించి ఎంతో అభివృద్ధి చేశారని, ఆయన తరువాత కుమార్తె మనవడు పార్టీ కోసం పనిచేస్తున్నారని గట్టిగా వాదిస్తున్నారు. మరి అధిష్టానం ఇన్ఛార్జ్ విషయంలో ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి మరి.